సార్ నేను ముందు కాంగ్రెస్ నాయకులు బల్మూరి వెంకట్ గారు చెప్పిన విషయాల్లో స్పందిస్తాను సార్. బీజేపీ మద్దతుతో పార్టీ అన్నారు, కానీ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పిన నేను చాలా స్పష్టంగా స్పందించదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2007లో ముస్లింలకు రిజర్వేషన్స్ అనేది, మైనారిటీలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని జడ్జిమెంట్ ఇచ్చారు. దాని 2007లో సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. నాట్ ఓన్లీ ఇది, ఈవెన్ షెడ్యూల్ 9 విషయంలో కూడా తమిళనాడు పెండింగ్. నేనేమంటున్నా అంటే, మీరు సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి విషయాన్ని మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? తెలిసి మాట్లాడితే సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని లేదా హైకోర్టు యొక్క నిర్ణయాన్ని మీరు పూర్తిగా విభేదిస్తున్నట్లు లెక్క, హైకోర్టును మీరు అవమానపరుస్తున్నట్లు లెక్క. మరి ముస్లిం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఉన్నంత వరకు స్టే ఆర్డర్ తో నడుస్తుంది కాబట్టి ఉన్నంత వరకు నడుస్తుంది. రేపు పొద్దున ఫైనల్ జడ్జిమెంట్ వస్తే ఇది నా మొదటి అంశం. అందుకోసం నేనేమంటున్నా అంటే, మీరు కిషన్ రెడ్డి గారిని కిషన్ రావు అంటే, నేను రేవంత్ రెడ్డి గారిని రేవంత్ ఖానే అంటున్నా. మహేష్ కుమార్ మహమ్మద్ సయ్యద్ మహేష్ గౌడే అంటా. నేను రాహుల్ గాంధీ రాహుల్ ఖానే అంటా. రాహుల్ ఇంతకంటే ఎక్కువ పదాలు రేవంత్ ఖాన్. నువ్వు ఎవరి కొడుకు అంటున్నా? నువ్వు ఓవైసీ కొడుకువా? ఇదే బూత్ భాష, తెలంగాణలో బూత్ భాష అంటే ఎట్లా ఉంటది? నువ్వు ఓవైసీ మాట్లాడడం ముఖ్యమంత్రి భాష వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడమే బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు. మళ్ళీ మనోజ్ గారు ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. హిందువులను కించపరచడం మతోన్మాదమా? ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, వెంకట బల్మూరి గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడినాక రియాక్ట్ అవ్వండి. బట్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు. సారీ ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. మీరు అన్న మాట్లాడి రియాక్ట్ అవుతారు ఆయన. బట్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి అవద్దు. వెంకట్ గారు ఒకసారి మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మనోజ్ గారు మాట్లాడండి. వెంకట్ గారు మాట్లాడండి. హలో వెంకట గారు మాట్లాడండి, వినిపిస్తుంది. మనోజ్ గారు ఇష్యూని డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరు ఆ రకంగా రెచ్చగొట్టాలంటే డైవర్ట్ చేయాలి. అరే మీరు మీరన్నా మాట్లాడుతూ ఎందుకు ఇది అలవాటు? మీరు వేరే మీ నాయకుల దగ్గర మీరు కూడా ఇది టాలెంట్ ఎట్లా ప్రకాష్ రెడ్డి అన్నా? మీరు మాట్లాడుతున్నారు. ఆయన వెంకట గారు మాట్లాడుతున్నారు, ఆయన మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మనోజ్ గారు రావును మీరు రేవంత్ ఉద్దీన్ అన్న, రేవంత్ యాదవ్ అన్న, రేవంత్ ముదిరాజ్ అన్న, రేవంత్ గౌడ్ అన్న, నాదొక సెక్యులర్ విధానాలు తప్పనిసరిగా మేము యాక్సెప్ట్ చేస్తామని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీరు మతపరంగా మీరు వ్యాఖ్యలు చేసి ఆ చెప్పిన అన్ని కట్ చేసి కేవలం ముస్లిం అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రతిసారి చేసినట్టే ఇప్పుడు కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. దానిపైన చర్చ పెడదామంటే 100% దానిపైన మీతోటి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజు ఇష్యూ ఇక్కడ కాళేశ్వరం విషయం పైన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన కిషన్ రెడ్డి గారు కాపాడుతుండ్రా కాపాడతలేరా అనేది డిస్కషన్. మీరు సిబిఐకి అప్పచెప్తే ఒక నిమిషం అదే నరేంద్ర మోడీ ఎవరి కొడుకు మళ్ళా నేను కూడా అడుగుతున్నా. ఎందుకు 42% బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేడు? అత్యధిక జనాభా ఉన్న హిందువులకి 42% రిజర్వేషన్ బీసీలకి కల్పించాలంటే ఎందుకు దాన్ని ఆపుతుండ్రు? ఎందుకు దానిపైన స్పష్టత ఇస్తలేరు? హిందూయిజం, హిందుత్వం భారతీయ జనతా పార్టీ పుట్టక ముందే పుట్టింది.
మీరు కాదు ఈరోజు చెప్పేది హిందుత్వం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు. ఆయన అన్న మాటకు సంబంధించి కల్వకుంట్ల కిషన్ రావు దత్తపుత్రుడు అనే దాని మీద నేను స్పందించిన. సలావుద్దీన్ ఓవైసీ యొక్క దత్తపుత్రుడు రేవంత్ ఉద్దీన్ ఓవైసీ అన్న. దీని గురించి చెప్పండి మీదిగా. అంటే మీరు అంటున్నట్టు మైనార్టీలని కాంగ్రెస్ పార్టీ చేరదీస్తోంది, మైనార్టీలకి అత్యధికంగా అవకాశం ఇస్తున్నారనే మీ భావన? ఏమండి మైనార్టీలకి అవకాశం ఇస్తున్నారేనా మీరు అక్బరుద్దీన్ కి తమ్ముడు మాట్లాడేది? అంతే కదా. మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది అదే కదా. అంటే కేసీఆర్ కాపాడుతుంది కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అన్నప్పుడు బీజేపీ గవర్నెన్స్ సలావుద్దీన్ యొక్క దత్తపుత్రుడు అసదుద్దీన్ యొక్క తమ్ముడు అంటున్నా. మంచిదే కదా, పదం మంచిగానే ఉంది కదా, తీసుకోండి. ప్రజలు దాన్ని వెల్కమ్ చేస్తే సంతోషపడదాం. విషయము మీరు ఎన్ని చెప్పినా మీరు కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కోల్పోయి మీరు డైవర్ట్ చేస్తున్నారంటేనే మీ దగ్గర దానిపైన డిస్కషన్ చేయడానికి మీ దగ్గర దానిపైన సబ్జెక్ట్ లేదు. నేను మాట్లాడిన ప్రకాష్ రెడ్డి గారు నిజంగానే పదేళ్ల గవర్నమెంట్ లో పదేళ్ల ఎన్డీఏ గవర్నమెంట్ లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎంపీగా ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మీరు దేశవ్యాప్తమైనటువంటి ప్రతిపక్ష ఎంపీల పైన ఎక్కడెక్కడ అవినీతి పాల్పడ్డారు, వాళ్ళ అవినీతి ఏంటి అనేది మొత్తం తీస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ ఇంతవరకు అక్బరుద్దీన్ మీద అసదుద్దీన్ మీద మీరు చెప్తున్నట్టుగా ఎక్కడ కేసులు కాలేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్ళ మీరు ఉన్నారు కదా, ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? మరి నిజంగా వాళ్ళపైన కూడా ఇది అనుమానం అయితే ఉంటుంది కదా పబ్లిక్ లో. ఇక్కడ రేవంత్ రెడ్డి కాపాడుతుండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళే కదా అయింది. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళే కదా. కాపాడు. బుల్లెట్ ఎవరి ఇంటికి పోయిందండి? బుల్లెట్ హెల్మెట్ పట్టుకొని అప్పుడు కేసీఆర్ ఇంటికి పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోతుంది. అప్పుడు కేసీఆర్ కల్వకుండా కేంద్రంలో ఉన్నారు కదా, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఆపితే ఆగుతారా అవినీతి? మనోజ్ గారు మాట్లాడండి. మనోజ్ గారు ఒక్క నిమిషము. చాలా స్పష్టంగా ఎంఐఎం పార్టీ వల్ల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందా, భారతీయ జనతా పార్టీకి లాభం అవుతుందా ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ అసదుద్దీన్ పైన ఎక్కడన్నా చర్యలు తీసుకోలేదా లాస్ట్ 10 years లా? అది కూడా మనకు కనబడుతుంది. ఎక్కడన్నా వారు ఏమైనా యాక్షన్ తీసుకోలేదా? అక్బరుద్దీన్ ని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు అక్బరుద్దీన్ ఏ ప్రభుత్వం సహకరిస్తే ఏ ప్రభుత్వంలో చేసిండు? మరి ప్రకాష్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మనోజ్ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం సమయంలో తీసుకున్న నిర్ణయాలని వ్యక్తుల పరిగా సంపాదిస్తారు. వాళ్ళకి పాజిటివ్ గా అయితే, లేదు అదేదైనా నెగిటివ్ అయితే ప్రభుత్వం చేసిందని అంటారు. మరి ఈ స్కామ్ లో ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు కదా. 10 ఏళ్ళు తప్పులు జరిగినప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ కదా, మరి తప్పు వారు కూడా భాగస్వామే కదా. ఆ రోజు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మరి రోజు మీ పార్టీలో ఎంపీగా ఉన్నారు కదా, మరి దానికి కూడా అక్సెప్ట్ చేస్తారా? ఈ రోజు కిషన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారిది మీరు అంటున్నారు మీ మా పార్టీ అని, మరి ఈటల రాజేందర్ గారిది కూడా భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? చెప్పమని చెప్పండి మనోజ్ గారు. మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరున్నారు? చేసినప్పుడు సంతకాలు పెట్టింది ఎవరు? ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు? కానీ దానికి సపరేట్ కార్పొరేషన్ ఉంది, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఏం వెళ్ళలేదు, మొత్తం అప్పులు తీసుకొచ్చారని చెప్పి చెప్పొచ్చారు కదా. ఒక విషయము మనోజ్ గారు, ఆ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు భాగస్వామ్య కాదా? అవును, భాగస్వామ్య కాదా? ఈ రోజు ఈటల రాజేందర్ గారు మన పార్టీలో ఎంపీగా ఉన్నారా లేదా? అవును. ఈటల రాజేందర్ గారు కూడా నోటీసులు వచ్చాయా రాలేదా? వాటిలో ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఆ కేబినెట్ మంత్రులు కాదంటారా? అవును, ఆ కేబినెట్ మంత్రులు అయితే మనోజ్ గారు నేను ఏమంటున్నా, అంటే తప్పున్నా మేము తీసుకోనికి సిద్ధంగా ఉన్నాము. వారి రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిది వారు అన్నారు, మా దాంట్లో వచ్చి చేరిండు కాబట్టి నేను సంబోధించి చెప్తున్నా ఈటల రాజేందర్ గారి సబ్జెక్టు. ఓకే, కాంటెక్స్ట్ మీరు వినండి నేను చెప్పేది. ఓకే, వారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా దాంట్లో చేరీరు అంటే మరి ఈటల రాజేందర్ గారు కూడా మీ దాంట్లో చేరీరు కదా, అన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. మరి మీరు రుద్దుకుంటారు కాబట్టి ఇది కూడా రుద్దుకోండి అని చెప్తున్నా. నేను చెప్పొచ్చండి అంటే వాళ్ళ పార్టీలో చేరినా కూడా చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. సో మీరెందుకు సహకరిస్తున్నారు? తుమ్మల నాగేశ్వర మీరు మంత్రి పదవి ఇచ్చారు కదా,
జూపల్లి కృష్ణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా, చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఉంది ఇంకా మంత్రి పదవి ఇచ్చి వాళ్ళని తిప్పుతున్నారు కదా. మనోజ్ గారు హేమంత్ బిశ్వా శర్మ పైన కేసు అయినాక ఈ రోజు హేమంత్ బిశ్వా శర్మ పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం. జ్యోతిరాదిత్య సింధియా పైన కేసులు అయినాక తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇచ్చినాక ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ ముందుకి జరగలే. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఎన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని చర్యలు తీసుకుంటలేరో మనం చూస్తున్నాం. అండ్ రాహుల్ గాంధీ గారి పైన వీరిపైన పెట్టిన కేసులు ఏమైనాయో కోర్టు ఏం తీర్పిచ్చిందో మనము చూసినాం. చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఎవరి వ్యవహార శైలి ఏ రకంగా ఉందో. అండ్ ఈ రోజు నేను అడిగేది ఏంది, 48 hours లో చర్యలు తీసుకుంటామని అన్నారు, సిబిఐకి అప్పచెప్పామన్నారు. సరే వారు అన్న విధంగానే అప్పచెప్పినాము. సరే వారు అన్నట్టు 1,00,000 కోట్లు కాదు 5,000 కోట్లు 4,000 కోట్లు అది సరిపోదా మనోజ్ గారు? చర్యలు తీసుకొని లోపల పెట్టడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు ఆలస్యం? సరే మీరు అంటున్నట్టుగా 5,000 కోట్లు 10,000 కోట్లు ఆ తర్వాత సిబిఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాని మొత్తం చిట్టాకు అవకాశం ఉంటది కదా. లేదు, నేను అందుకోసం చెప్తున్నా మీకు ఇక్కడ ఇష్యూ వస్తుందంటే నేను 5,000 కోట్లు అంటే 5,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పట్లే. 5,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల మీదనే చర్చ చేయమంటున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులు 95,000 కోట్ల రూపాయల లోపల జరిగిన అవినీతిని కాపాడుతున్నారు అనేది ఆ పాయింట్. 5,000 మేడిగడ్డ ఖర్చు అయింది 5,000 కోట్లే. ఆ కుంగిపోయినటువంటి అంశం ఖర్చులో ఎంత అవినీతి జరిగిందని నేను చెప్పాలి. ఘోష్ కమిటీ తేల్చింది కదా. మిగతా 95,000 కోట్లు మల్లన్న సాగర్ లో అవినీతి ఏమైంది, కుండపోచంలో అవినీతి ఏమైంది, రంగనాయక సాగర్ లో అవినీతి ఏమైంది, మీరు మిగతా పంపు సెట్ల అవినీతి ఏమైంది, మీరు సంగమేశ్వర బసవేశ్వర దగ్గర అవినీతి ఏమైంది, మీకు కృష్ణానది మీద ప్రాజెక్టుల మీద అవినీతి ఏమైంది, ఇవన్నీ కలిపిన అవినీతిని సమగ్రమైనటువంటి విచారణ చేయడం కోసం మీరు సిబిఐకి ఇవ్వలేదు అనేటువంటి నా అభిప్రాయం అంటే. మరి నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. 5,000 కోట్ల అవినీతి కాదు, 5,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన అవినీతి. అదే మేలు కదా, కాళేశ్వరానికి గుండెకాయ లాంటిదే మేడిగడ్డ. అక్కడే కుంగిపోయిందంటే కాళేశ్వరం ఇబ్బంది. మొదటిగా అక్కడ ప్రాజెక్ట్ కుంగిపోవడం విషయం పైన వాళ్ళు విచారణ జరిపి ఆ తర్వాత మిగిలిన వాటిపై వస్తారేమో. సో మొదటి దగ్గర ఎందుకు ఎఫ్ఐఆర్ చేయకుండా ఆగిరని నేనేమంటున్నంటే మీరు సమగ్రమైన విచారణ సిబిఐ చూస్తుంది, సబ్జెక్ట్ వెరిఫై చేస్తుంది. మరి మీరు కక్కిస్తామని 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు రూపాయి కక్కియలేదు. కానీ 2 నెలల కింద సిబిఐకి పంపించినాం, ఇస్తారా ఇయ్యరా? దానికోసం కిషన్ రెడ్డి గారు కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నేను పదం ఉపయోగిస్తున్నా. మీరు హైదరాబాద్ లో ఆఖరికి ఏ స్థాయి పోయిందంటే హైడ్రా అంటూ ఉంటే ఓవైసీ బిల్డింగ్స్ కూలగొట్టడానికి ధైర్యం చేయలేనటువంటి కనపడుతుంది. ఓపెన్ సీక్రెట్ కాదు, ఓపెన్ గా కనపడుతున్నటువంటి హైడ్రా ఓవైసీ బిల్డింగ్ కూలగొట్టడం కోసం దమ్ము ఉందా అంటే దమ్ము లేదు. మరి మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు హేమంత్ బిశ్వా శర్మ దగ్గరికి పోయినారు, లేకపోతే ఇంకా జ్యోతిరాజ్ సింధియా దగ్గరికి పోయినారు. నేనేమంటున్నా అంటే ఏ కుంభకోణాల విషయంలో అయినా కోర్టు ఇప్పుడు నేను ఇంకొక పదం ఉపయోగిస్తాను. నేను అది ఉపయోగించకూడదు కానీ ఉపయోగిస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ కేసులో 8.5 సంవత్సరాలు కేసీఆర్ కాపాడిండు. దానికి తోఫాగా, దానికి బహుమతిగా నేను అడుగుతున్నా. 8.5 సంవత్సరాలు ట్రయల్ కు రాని ఓటుకు నోటు కేసు ఎందుకు ట్రయల్ కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు వాటే కాపాడుతున్నారు. ఆ కేసుకి ఈ కేసును చెల్లో అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కాపాడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి కాపాడుతుండ్రు. దీంతో బీజేపీ మీద బదనాం చేసి పతాక ఎందుకు జైలుకు పోయొచ్చింది కదా రేవంత్ రెడ్డి జైలుకు పోయొచ్చింది కదా మధ్యలో కూడా చాలా సార్లు. జైలు ఫస్ట్ అయిపోయింది. మీరు 8.5 సంవత్సరాలు పడతారు ఏసీబీ కేసు ఎందుకు ట్రయల్ కానీ? వెంకట గారు ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు రేవంత్ రెడ్డిని ఆపినందుకు ఈ రోజు కేసీఆర్ ఆపుతున్నాడు రేవంత్ రెడ్డి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.